మినిట్లో శ్రీనివాస్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్ మొదటి నుంచి, అంటే ఆల్మోస్ట్ లైక్ 10-15 years ఇద్దరం కలిసి ట్రావెల్ అవుతున్నాం. సేమ్ పోటీ, సేమ్ ఆ సినిమాలు చేయడం, వాడ సినిమా, ఇద్దరం ఒక సినిమాకి. అయితే శ్రీనివాస్ రెడ్డి సత్యరాశన్ రాసుకుంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. దొంగనా కొడుకు ఒక్క క్యారెక్టర్ ఇందులో మొత్తం అందరూ ఇండస్ట్రీ నేను తప్ప. మాకు మంచి ఫ్రెండ్ అన్న, కనీసం ఆ డ్రైవర్ క్యారెక్టర్ పాట పెట్టుకుని రాత్రంతా టీవీ చూసి అయిపోయిన తర్వాత మా పాప వింటుండేది, అది అంత బాగుంది. సో ఆ పాట విజువల్గా ఎలా ఉంటుందో చూద్దామని చెప్తే రేపు పని పోస్ట్ పోన్ చేస్తే ఇవాళ ఈ సాంగ్ టీజర్ లాంచ్ అని చెప్తే సాంగ్ చూడడానికి వచ్చాను. నిజంగా అంతమించే లేదండి నిజంగా. ఈ సాంగ్ చాలా చాలా రకాలుగా కష్టపడి చాలా ఆలోచించి దీని గురించి మా శివాజీ ఈ సాంగ్ డెఫినెట్గా క్లిక్ అవుతుంది. ఇది ఒక మలయాళం సాంగ్ అండి యాక్చువల్లీ. దాన్ని ఎక్కడో ఏదో సందర్భంలో ఆయన విని ఇది చాలా వర్కౌట్ అవుతుంది మన సినిమాకి, ఇది డెఫినెట్గా చాలా బాగుంటుందని చెప్పి దాన్ని పిక్ చేసుకొని చాలా రకాలుగా చాలా కష్టపడి వర్క్ చేసాం దీన్ని. చెన్నైలో కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు, అండ్ కేరళలో, అండ్ మా కార్తీక్ దీన్ని రీమిక్స్ చేశాడు ఈ సాంగ్ని. సో ఫైనల్గా ఇలా మీ ముందు ఉంది ఈ రోజున. అందరికీ నచ్చుతుందని, అందరూ అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. I'm a little shy guy basically. So basically I was working on the background score and basically సో వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు శివరాజ్ గారు నా దగ్గరికి వచ్చి సాంగ్, అంటే ఇది మలయాళం వెర్షన్ బేసిక్గా, సో దాన్ని తీసుకొచ్చి ఆయన పాడించారండి తెలుగులో, చాలా బాగా పాడించారు. తర్వాత అంటే దాన్ని అలా రిలీజ్ చేస్తే బాగోదని చెప్పేసి హీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. అంటే శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టి ఏదో నార్మల్ మ్యూజిక్ అలా కాకుండా సంథింగ్ హీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ సంథింగ్ గ్రేట్, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్. హీ అంటే ఆయన డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని అడిగారండి. సో నేను ఐ వాజ్ డూయింగ్ ద ప్రోగ్రామింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అండ్ స్టఫ్. సో మధు గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అండి, ఆయన వచ్చి ఇలా కాదండి సాంగ్, దీన్ని ప్రాపర్ రీమిక్స్గా చేస్తే బాగుంటుందండి అని ఒక ఐడియా చెప్పారు. సో ఆ ఐడియా నుంచి ఈ మ్యూజిక్ అంతా ప్రొడ్యూస్ అయిందండి. దాని తర్వాత వీ బోత్ కొలాబరేటెడ్, అండ్ ఆయన కూడా నాకు చాలా మిక్సింగ్లో చాలా హెల్ప్ చేశారు, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ నేను చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారి కారణం. థ్యాంక్ యూ అండి. సో ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, డెఫినెట్గా నాకు ఇది ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుందని అనుకుంటున్నాను. సో సినిమా అయితే నేను కొన్ని సీన్స్ చూశాను, చాలా బాగుంది. ఎవరైనా పెద్ద వంశీ గారిని మిస్ అయిన వాళ్ళు ఉంటే కొంచెం ఆయన్ని టచ్ చేసినట్టుగా ఉంటుంది, మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ జయమ్మనిచ్చేమ్రా బస్సు ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పిరేషన్ జనరల్గా అందరికీ సుకుమార్ గారి ఇన్స్పిరేషన్ జనరల్గా అందరికీ ఆర్య సినిమా నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, మ్యూజిక్లో ఆయన టేస్ట్ కానీ, లిరిక్స్లో ఆయన భావుకత కానీ, ఇవన్నీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అలాంటి వాళ్ళని చాలా ఇన్స్పైర్ చేస్తాయండి. ఆయన ప్రతి సినిమాకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి గౌరవం పెరిగేటట్టే ఉంటాయండి ఆయన, అంటే ఆయన ఐడియాలజీ. హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా ప్రతి సినిమాకి గౌరవం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుందంటే ఆయన కృషి, అంటే ఒక పాట తీసుకున్నా, ఒక లిరిక్స్ తీసుకున్నా 100% ఎలా రాబట్టాలి అని ఆయన తపన, ఇవన్నీ కారణం. ఇవన్నీ పక్కన పెడితే సార్, నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఆర్య కంటే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది. నాకు తెలిసిన కాలం నుంచి ఆయన నాకు ఇన్స్పిరేషన్. మాది ఒకటే ఊరండి, ఒకటే ఊరు మత్తపర్రు, రాజోల్ దగ్గర. నాకు తెలిసినప్పటి నుంచి అంటే ఆర్యతో ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశారండి ఇండస్ట్రీలో. అంతకుముందే ఆయన టీనేజర్గా ఉన్నప్పుడు, అంటే ఆయన డిగ్రీలో ఉన్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆయన. అప్పుడు మాకు తెలియని వయసు, అంటే 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో ఆయన డిగ్రీ చదువుతూ ఒక ట్యుటోరియల్ పెట్టారండి, టెట్రాహైడ్రల్ అని రాజోల్లో పెట్టారు. ఆయన అలా ట్యుటోరియల్ జనరల్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరికి పెడతారు, 4th వాళ్ళకి, 5th వాళ్ళకి, 6th వాళ్ళకి పెడతారు, మ్యాక్సిమం 10th. ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి డైరెక్ట్ ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేశారండి. దట్ వాజ్ ద ఫస్ట్ సెన్సేషన్ అండి ఆయన ద్వారా నాకు తెలిసి. ఓకే పెట్టారు, బాగుంది. అప్పటికి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రాజోల్లో, ఆ పోటీ వాట్ ఎవర్ కొత్త ఏదో పెట్టాలి అనుకున్నారు.
సంవత్సరం తిరగక ముందు స్టేట్ ర్యాంక్స్ సంపాదించాను ఎంసెట్లో స్టూడెంట్స్కి. దట్ ఈస్ ద సెకండ్ సెన్సేషన్. హీ వాజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ ఇన్ అవర్ విలేజ్. ఫస్ట్ సెలబ్రిటీ నాకు తెలిసి మా ఊరు నుంచి. మా ఊర్లో కూడా ఆయన ఫస్ట్ సెలబ్రిటీ. ఆర్ఏ కంటే 10-12 సంవత్సరాల క్రితం అండి జరిగింది. దాని తర్వాత ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత నాలాంటి చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. నిశ్చయమరా ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్ అండి. సినిమా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సినిమా గురించి ఆడియో ఫంక్షన్లు ఎక్కువ మాట్లాడతానండి. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ సాంగ్. మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు 4 years బ్యాక్ అబ్బేలో చూశానండి పాట. అబ్బేలో చూశాను, చాలా బాగా నచ్చింది, చాలా హాంటింగ్గా ఉంది. తర్వాత యాక్చువల్గా ఈ సాంగ్ విచిత్రంగా క్రియేట్ అయిందండి మన సినిమాలో. బేసికల్లీ స్క్రిప్ట్లో ఈ సాంగ్ లేదండి. ఐ హ్యావ్ ఏ మాంటాజ్, ఒక హీరో హీరోయిన్ మధ్యలో ఒక చిన్న మాంటాజ్ సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చేయాలండి బేసికల్లీ. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నాకు నచ్చిన ఆ పాట వేసి జస్ట్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. అది శ్రీనివాస్ రెడ్డి గారు చూశారు ఒకసారి ఎడిట్ రూమ్కి వచ్చి. ఆయన వెంటనే బయటకు వచ్చి ఏదో ఆలోచించేస్తున్నారు. ఏం ఆలోచించేస్తున్నారు అర్థం కావట్లేదు. ఈ సెడ్ సార్ ఇది ఫెంటాస్టిక్గా ఉంది, దిస్ షుడ్ బి అవర్ టీజర్ అన్నాడండి ఆయన. అక్కడ ఓకే కాన్ఫిడెన్స్ జనరేట్ అయింది, ఓకే దిస్ సాంగ్ వీ నీడ్ టు యూజ్ అని. అదే మాట మళ్ళీ సుకుమార్ గారు చూశారు నా ఎడిట్ షూట్లో. సుకుమార్ గారు డైరెక్ట్గా చెప్పాను, సార్ ఇది నా టీజర్ అండి, ఇది అనుకుంటున్నాను అంటే ఫెంటాస్టిక్. అంటే ఆయనకి ఎంత బాగా నచ్చిందంటే ఇదొక్కటి చాలు నీ సినిమా జనంలోకి వెళ్ళిపోవడానికి అని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ మర్చిపోయాను, ఆయన నేనే చేస్తాను ఈ సాంగ్ లాంచ్, టీజర్ లాంచ్ అని ఆయనే చెప్పారండి ఆ సాంగ్ చూసి. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, చందు అండ్ కార్తిక్. యాక్చువల్గా వాళ్ళిద్దరికీ కూడా కాపీ అంటే ఒక చోట నుంచి ఇన్స్పిరేషన్ అనేది ఇష్టం ఉండదండి. బేసికల్ ఇద్దరు యంగ్స్టర్స్. చందు ఈజ్ డూయింగ్ మై సాంగ్స్ అండ్ కార్తిక్ ఈజ్ డూయింగ్ మై బ్యాక్గ్రౌండ్. ఈ సాంగ్ బాగా నచ్చినప్పుడు నేను ఇద్దరిని అడిగాను. ఇద్దరు బిజీగా ఉన్నారు, ఒక సాంగ్ రికార్డింగ్లో బిజీగా ఉన్నారు, ఒక బ్యాక్గ్రౌండ్లో బిజీగా ఉన్నారు. ఇద్దరిని కూర్చోబెట్టాను, ఈ సాంగ్ మనం చేయాలి. సో ఇద్దరు నా కోసం రెస్పాన్సిబిలిటీలు పంచుకున్నారండి ఈ ఒక్క పాటకి. ఒక అతనేమో కంపోజింగ్ చేశాడు సింగర్స్, ఇంకొక అతనేమో రీమిక్స్ చేశాడు. కార్తిక్ డిడ్ ద మ్యూజిక్ రీమిక్స్ అండ్ చందు డిడ్ ద కంపోజింగ్ అండి. థ్యాంక్ యూ బోత్ అండి. యాక్చువల్లీ శివరాజ్ నాకు డైరెక్టర్ కాదు, నా అన్న. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇట్స్ నిజం ఏంటి లైక్ ఫస్ట్ నుంచి తమ్ముడు, ఓకే తమ్ముడు అంటే తమ్ముడు, నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏదో ఒకటి డైరెక్టర్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్ అంతే. బికాస్ నాకు యాక్చువల్లీ వాజ్ టెల్లింగ్ ఈ మూవీకి హీరో, క్యాప్టెన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ నాకు తెలిసి ఇట్ ఈస్ నా అన్న. ఆ ప్రౌడ్ నాకు ఉంది నిజంగా. And I don't know, I'm thinking it's because of the sir. So he's come through you. And నాకు ఒక డౌట్ కూడా ఉంది. ఇతను ఇక్కడ ప్రాక్టీస్ చేసి లండన్కి వెళ్ళి ఏదో అక్కడ ఏదో జాబ్ చేశారని చెప్తాం కదా, అక్కడ ఏదో జాబ్ చేయలేదు, ఏదో ఇంకా అక్కడ మూవీ చేసి ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ వెళ్ళి ఇంకా తెలుగు మూవీ అదే అక్కడ ఆ టైప్లో ఉంది. బికాస్ ఐ వర్క్డ్ విత్ కొంచెం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, ఈవెన్ న్యూ కమర్స్. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి the last day of the shoot, I've never experienced he was having something missing. Okay, oka doubt em ledu, he want this ade. Even koncham mood out edo oka problem unte edo okay parvaledu a scene okay ante itana adjust cheyaledu. So this output is because of my anna. And about the song, it actually naku telusuna song, I'm a Malayali girl. It's better than that, be frank, nijanga it's better than that. Thanks to Karthik, Chandu garu, thanks both of them, because it made the song more beautiful than the Malayalam version. And the visuals kuda, Nagesh sir, thank you so much for showing me so beautiful. Thank you. And నాకు తెలియదు because maybe audio launch ki మీరు రావటం కొంచెం కష్టం. I am not in India that time, but I want to say thanks ఈ టైంలో అన్ని పీపుల్కి. I have to say thanks first to my, I call him daddy, seriously. He also tell me you're my daughter, because he shooting time lo appudu my health will be having problem, low bp ado idu okko problem. He used to take care of me like my dad. He was like each one day till the last day he was so sweet.
as my Anna said, the pillar is him. Without him, this movie wouldn't have completed. And of course, the Bhaskar sir, production controller, he's done a great job. Thank you, sir. The whole department, directors, costumers, Anni camera departments, Anturiki, thank you so much. And last not but the least, my handsome hero, Srinivas garu. ఇంకొకనా వద్దు ఇంకో ఎందుకు హీరో అతనికి ఇక్కడే హార్ట్ అటాక్ దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ వద్దు హీస్ మై వెరీ అడిగినోడికి నీకు వినపడిందారా ఇక్కడ వద్దు అన్నా అన్నది గుర్తుపెట్టు actually that's my Telugu problem, I'm so sorry, I'm just learning Telugu but I want to talk in Telugu, that's the reason I'm talking in Telugu. Srinivas garu, he was so supportive. Actually acting with him, it was not just like a hero, he was trying to improve, like koncham dialogues unte change a word koncham kashtam unte he used to change me that dialogue to a very easy way and so comfortable to work with. I have to say నేను వర్క్ చేసిన హీరో నుంచి హీఈస్ వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ హీరో. ఐ హ్యావ్ టు సే దిస్ హియర్. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ హీరో టు వర్క్ విత్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద లెజెండ్స్ హాల్ యూఆర్ హియర్. థ్యాంక్ యూ. అండ్ అందరికీ మీడియాస్కి ప్రెస్ పీపుల్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ హియర్. ఫర్ స్టిల్ మలయాళం గర్ల్, I don't know anything about Telugu, but still I'm here because of you people. And ఇంకొక హిట్ కూడా నాకు కావాలి. సో అది మీరు సపోర్ట్ చేయాలి. అదొక everyone people say avunu heroine kada. Actually after November they should call me Jemu Nishamura heroine kada. I want to hear that please. ఫస్ట్ ఈరోజు పాట రిలీజ్ అయిందండి. ఈ పాట మ్యూజిక్ చాలా అద్భుతంగా చేసిన మా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చందు గారు అండ్ బ్రో కార్తిక్ బ్రో రోడ్రిగేష్ కార్తిక్ గారికి. అలాగే ఎండలో కూడా మేము నడుస్తున్నా కానీ ఆయన ఇంకొకసారి ఇంకో యాంగిల్ అని ఎంతో అందంగా చూపించాలన్న తాపత్రయం. నాగేష్ పెళ్లి చూపుల కెమెరామెనే కానీ దానికన్నా ముందు సైన్మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆయన్ని ఫస్ట్ ఈ సినిమాతోనే తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన లక్ బాగుండి ముందు పెళ్లి చూపుల కెమెరామెన్ అయిపోయాడు, లేకపోతే జయమని చెమ్మరా కెమెరామెన్. మాకు అది మా లక్ అనమాట. ఎందుకంటే ఒక క్రెడిట్ వచ్చింది మాకు, మా కెమెరామెన్ పెళ్లి చూపులు అనే హిట్ సినిమా చేసిన కెమెరామెన్ అని. చాలా థ్యాంక్స్ సార్. అలాగే శివాజీ గారికి ఒకవేళ పెళ్ళయి ఉంటే పెళ్ళం పక్కన ఉన్నంత టైము అంటే బయటకు వచ్చి షూటింగ్ చేసినప్పుడు పక్కన ఉండరు, వాళ్ళ వైఫ్ ఉండదు. కానీ ఆ టైం కూడా కలుపుకొని ఎటర్ వెంకటేష్ గారు ఈయన పొద్దున్న లేచి ఒక షర్ట్ వేసుకున్నట్టు ఒక వెంకటేష్ గారిని ఎటర్ని తీసుకొని వెళ్ళిపోయేటోడు రూమ్లోకి. నీలకమలది తెల్ల చైర్ కొంటే అది ఈరోజు రెడ్గా అయిపోయిందండి. పాపం చాలా కష్టపడ్డారు ఆయన కూడా. చాలా థ్యాంక్స్ సార్. మ్యూజిక్ సైడ్ కానివ్వండి, కెమెరా సైడ్ కానివ్వండి, ఎడిటింగ్ సైడ్ కానివ్వండి. ఇంకొకటి చాలా మంది చూడంగానే ఇందాక రాంప్రసాద్ అని ఇక్కడ వచ్చిన మన సుధీర్ పక్కన ఉన్న రాంప్రసాద్ అన్న అదే ఊరు అన్నాడు. అది కాకినాడ ఒకటి, భీమిలి ఒకటి అని. ఇలాంటి అద్భుతమైన లొకేషన్లు వీళ్ళ క్రూ. దాంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆనంద్. చాలా కష్టపడి ఎతికి మొత్తం తిరిగి నేను అంటే ఎందుకే బాగా ఇదిగా చెప్తున్నానంటే ఒక్కటి చెప్తాను. హీరో ఈ సినిమాలో ఫస్ట్ సైకిల్ వేసుకొని ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఒక సంచి తీసుకుంటాడండి. హీరో ఎంటర్ అయ్యేది ఒక రోడ్డు, అది నానక్రామ్ కూడా అవతలు తీశారు. సర్వీ చెట్లుది నిజామాబాద్ దగ్గర తీశారండి, చెట్లలోకి ఎంటర్ అవుతాడు. దాని తర్వాత ఒక ఊర్లోకి పోచంపల్లో తీశారు. ఆ పోచంపల్లో పక్కనున్న ఊర్లోనేమో మా ఇంటి ముందు తీశారు. ఒక 5 లొకేషన్లు ఓన్లీ సైకిల్ మీద నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళడానికి. మళ్ళీ అతనే ప్రొడ్యూసర్. నేను షాక్ అయ్యా నిజంగా. శివాజీ గారు మీ ప్యాషన్కి గ్రేట్. అసలు మీకు మంచి టీం దొరికింది. సుబ్బరాజు గారు లాంటి సపోర్టు, అందరు ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చిన సపోర్టు, మీ మధు, మీ బావ పక్కలో బళ్ళెం మీకు ఆయన అందరూ ప్రతి సపోర్ట్. అదే చెప్పవచ్చు. వీళ్ళందరూ ఈ రకంగా హెల్ప్ చేస్తే ఈయన ఏదన్నా ఆలోచిస్తే ఆ సీను ఇది చేసావు కదా, దీనికి ఇది ఉండాలి కదా, దీనికి ఇది ఉండాలి కదా అని ఒక జడల్లినట్టు అల్లి నేను స్క్రిప్ట్ పట్టుకొని నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను జనరల్గా అనిల్ రావుపూడి గారికి
ఇలాంటి నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పరశురాం బుజ్జి కావచ్చు వీళ్ళందరితో చేయించుకుంటా ఉన్నాను. ఈ ఒక్క స్క్రిప్ట్ మాత్రం ఇప్పటివరకు ఎవరి దగ్గర చదవగానే ఓకే చేసేద్దామని చెప్పాను. అంత హెల్ప్ చేసిన పరం సూర్యాన్ష్ వాళ్ళ ఫ్రెండు, అతను కూడా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి, అతనికి హెల్ప్గా. ఈ సినిమా నేను చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టవంతుడు నేను. ఈ అదృష్టం నాకు రావడానికి కారణమైన జేడి చక్రవర్తి గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. ఆయనకి నాకు సంబంధం లేదు, అసలు నేను ఆయన కలిసి యాక్ట్ చేయలేదు. ఆయన సబ్జెక్ట్ వీళ్ళకి అంటే డైరెక్టర్ గారు వర్మ గారి దగ్గర, జేడి గారి దగ్గర, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు. తర్వాత లండన్ వెళ్ళి జాబ్ చేసుకుంటూ వీకెండ్లో స్క్రీన్ ప్లే నేర్చుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీయాలని ఫ్యాషన్తో నెలకి కొంత మంచి సాలిడ్ అమౌంట్, నేను అంత అమౌంట్ ఉంటే అసలు నేను రాను అసలు ఇక్కడికి, హ్యాపీగా అదే చేసుకుంటూ ఓపెన్గా 10 లక్షలు మిగులుతాయండి నెలకి. అయ్యి 2 ఏళ్ళు కష్టపడి ఆ డబ్బులు తీసుకొని వచ్చి సినిమా తీద్దామని వచ్చాడు. మేము బడ్జెట్ చెప్పాం, నా మీద దానికి ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువైంది. అయినా కానీ ఆయన ఏ రోజు అధైర్యపడలేదు, ఆయన అనుకున్నది వచ్చిందా కష్టపడ్డాడు. ఈ ఇంకా ఇట్లా చెప్తా ఉంటే చాలా చెప్పాల్సి వస్తుంది. ఎనీవే మంత్ ఎండ్కి ఆడియో ఫంక్షన్ చేసి నవంబర్ 1st or 2nd వీక్ అంటే 10వ తారీఖు కావచ్చు, దాని తర్వాత వారం కావచ్చు, ఈ 2 డేట్లలో కంపల్సరీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి మీకు ఒకే ఒకటి, డైరెక్టర్కు ఉన్న ఆలోచన ఇన్నోవేటివ్, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటానికి ఉదాహరణ సాంగ్తో పాటు పోస్టర్ మీద ఉన్న దేశవాళీ వినోదం, దేశవాళీ వినోదం కింద మళ్ళీ దేశీ ఎంటర్టైన్మెంట్ అని పెట్టాడు. నేను ఎందుకంటే 2 ఒకటే కదా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అని మొదలు పెడతాడు అన్నమాట. దేశవాళీ వినోదం మీకు అర్థం అవుతుంది సార్, అదే మీరు యూఎస్లోనో యూకేలోనో మీరు ఉంటున్నారు, మీ పాపకి తెలుగు చదవడం టక్మని రాదు కదా, ఇంగ్లీష్ ఉంది కాబట్టి దేశీ ఎంటర్టైన్మెంట్ అని చదవద్ది, అలా అర్థం అవుతుందండి. అంత డీటెయిల్డ్గా అంత అసలు ఇక మనం స్పూన్ ఫీడింగ్ సినిమా కూడా అంతే ఉంటుంది. చాలా గొప్ప సినిమా, నా జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది. ఇంకా ఇలాంటివి చెప్తే రెగ్యులర్ అవుతుంది, అందరు చెప్పినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. చాలా మంచి కింద వాయిస్ వినపడుతుంది, కింద సమైక్యంగా నవ్వుకోండి, సమైక్యంగా నవ్వుకుందాం అని పెట్టారు. ఇది దేని గురించి పెట్టారంటే ఇది మాత్రం కంపల్సరీ ఇప్పుడు చెప్పాలి. ఈ సినిమాలో కరీంనగర్ నుంచి హీరో ఉద్యోగం రీత్యా కాకినాడ వెళ్తాడు. అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగిన కథ. అప్పుడు అందరూ అదొకటను ఫ్యామిలీలో అమ్మ నాన్న కావచ్చు, కుర్రోళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ నవ్వుకునే సినిమాని. ఈ 2013లో జరిగిన కథ ఇది. అది సినిమా అంతా చూస్తున్నప్పుడు గుర్తు చేయడానికి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ పేరు అత్తారింటికి దారేదనే ఒక సినిమా. ఆ సినిమా ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు ఒక క్యారెక్టర్ ప్లే అనమాట. ఆడియో రిలీజు రేపే విడుదల, 10వ రోజు, 50వ రోజు, సినిమా ఎండింగ్లో త్వరలో మా టీవీలో అలా డిజైన్ చేశారు. అద్భుతమైన స్క్రిప్ట్, నేను సర్ప్రైజ్ అయ్యాను. అలాగే మొన్న సుకుమార్ గారు ఫోన్ చేసి ఒక్క సీన్ నటించడం కష్టం కానీ నువ్వు సినిమా అంతా నటించావు అన్నారు. థ్యాంక్ యూ సార్, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముగిస్తున్నాను. నాకున్న అనుబంధం ఎలాంటిదంటే మా ఊరు మట్టపరికి నాకున్న అంత అనుబంధం లాంటిది. అంటే మాది చిన్న ఊరు. ఇప్పుడు నేను మా ఇల్లు ఈ సందులో అయితే శివాజీ ఇల్లు ఆ సందులో అని చెప్పడం లేదు, ఎందుకంటే ఊరంతా ఒకే సందు, ఒకే రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు పక్కల అటు ఇటు ఇల్లు ఉంటాయి అంతే, ఎక్కడో మారుమూల ఉంటుంది. మేము పక్క ఊరికి వెళ్ళాలంటే కంపల్సరీ ఏ ఊరికైనా సరే 3-4 కిలోమీటర్స్ వెళ్తేనే కానీ ఇంకో ఊరు రాదు, మాకు మధ్య రోడ్డు ఉంటుంది. సో అది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మా ఊరు నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ రావడం అనేది. అంటే వాళ్ళ తాతయ్య గారు సత్యరాజ్ గారు అని, ఇప్పుడు ఏదో ఇక్కడ అకేషన్ వస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఏమైపోతుందంటే అకేషన్ వచ్చింది కాబట్టి చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఆయన ఎంత అంటే ఇప్పటికి 90 సంవత్సరాల పైబడి ఆయన వయసు. ఆల్మోస్ట్ తాతయ్య గారికి ఎంత ఉంటాయి, 95. కానీ ఇప్పటికీ సైకిల్ తొక్కుతారు, పొద్దున్నే పాలు తీసుకెళ్తూ ఉంటారు. ఎంత ప్రేమ అంటే ఇప్పటికీ నిన్న మన ఊరు వెళ్తే ఆయన ప్రత్యేకంగా పాలు తీసుకెళ్తూ ఇగో ఇది మాత్రం సుఖబాబుకి పెరుగు పెట్టివి, తోడు పెట్టివి అని మా అమ్మకి పాలు ఇచ్చెళ్ళారు. వచ్చి కూడా చెప్తారు, సుఖబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో అయింది, ఒకసారి వెళ్ళి పలకరించు అని. సో ఎవరికైనా ఏదైనా జరిగిన ఊళ్ళో ఎంత అందరికి ప్రతి ఇంట్లో ఏం జరిగినా, ఏదైనా ప్రాబ్లం జరిగినా, శుభకరం జరిగినా ఆయన హెల్ప్ అంటే ఆయన సంబంధించి అన్న పొలంలో ఏదైనా ఉంటే కనుక పట్టుకొచ్చి ఇవ్వడం కానీ, ఇది తీసుకుని అనడం కానీ, అందరికీ పాత తలలో నాలుకలు అంటారు చూసారా, అట్లా అందరనమాట. సో ఆయన అంటే నాకు అమితమైన ఇష్టం, చాలా ఇష్టం. నేను ఇచ్చినప్పుడల్లా ఆయన కనిపిస్తే నేను మా నాన్నగారు కనిపించినట్టే ఫీల్ అవుతాను. నేను మళ్ళీ కంపల్సరీ ఊరు వెళ్ళినప్పుడు ఆయన కలుస్తాను, నేను కలవకల్లా ఆయన వచ్చి కంపల్సరీ కలుస్తాను నన్ను. సో అంత ప్రేమ నేను అంటే ఆయనకి.
సత్యరాజ్ గారి మనవడు అనమాట శివాజీ. సో ఇంక చెప్పండి ఇంకా. సో ఆయన మన ఊరెళ్ళినప్పుడు అడిగారు, బాబు సుఖబాబు మా వాడు సినిమా తీస్తున్నాడు, పర్లేదు కదా పాపం కష్టపడుతున్నాడు ఏదో అని అన్నారు. నాకు లోపల లేదండి చాలా బాగుంటుంది సినిమా, చాలా బాగా తీస్తున్నాడు, చాలా చాలా బాగా వస్తున్నాడు. నాకు ఏం తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, నాకు ఏం తెలియదు. కానీ సో ఆయన వయసులో అంటే మనవడంటే మహాప్రేమ, ఆయన తపన చూసానంటే కంపల్సరీ చెప్పాలి అంటే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది, డెఫినెట్గా చాలా చాలా బాగుంది, సూపర్ హిట్ అవుద్దని చెప్పేసాను. కానీ ఎలా తీస్తున్నాడో తెలియదు. ఎందుకంటే తను కానీ లోపల భయం, మాట అన్నా కానీ ఆయన అలాంటి పెద్ద వ్యక్తులతో మనం అబద్ధాలు చెప్పకూడదు, కానీ నిజం అంటే ఏదైనా ఉంటే నిజం చెప్పాలి. కానీ చెప్పేశాను. తను తీసేదేమో పెద్ద స్టార్తో సినిమా కాదు, శ్రీనివాస్ రెడ్డి గారితో ఏం చెప్తున్నా. సో ముందు తను అనగానే ఇప్పుడు ఒక్కొక్కరు కన్విక్షన్ ఉంటుంది. ఈ కథని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ కథ సడన్గా వచ్చి నాతో శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకున్నాడు. అయ్యో మట్టుపర అబ్బాయి నువ్వు శ్రీనివాస్ రెడ్డి అంటున్నావు అని భయం వేస్తుంది నాకు లోపల. ఇంకెవరైతే బాగుంటుంది వెళ్ళిపో అని చెప్పి కానీ లోపల ఏదో టెన్షన్ అనమాట. అవునా అన్నాను. అవునండి, నేను వేరే వేరే ఆప్షన్స్ చెప్పాను, ట్రై చేసాను, లేదు సార్ శ్రీనివాస్ రెడ్డి బాగుంటుంది అని. అంటే ఎక్కడ డౌట్ ఉంది, ఏమో ఏ కన్విషన్తో అంటున్నాడు, మేబీ నాకు అర్థం కాలేదు. సరే అని సరే ఓకే అన్న. కానీ లోపల ఎక్కడ భయం వెంటాడుతూనే ఉంది నన్ను. కానీ తర్వాత మన సినిమా చూసిన తర్వాత అంటే ఒక దర్శకుడు దేన్ని నమ్మి లోపల ఎంత విజన్ ఉంటుంది లోపల ఒక వ్యక్తిని ఊహించుకోవడానికి. అంటే చివరికి సినిమా చూస్తూ నేను శ్రీనివాస్ రెడ్డిని మర్చిపోయాను. ఒక క్యాటర్లో పడిపోయి బిగినింగ్ అనుకున్నాను శ్రీనివాస్ రెడ్డి అనుకుంటూ, చివరికి ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డి కాకపోతే ఎలా ఉంటుందా ఊహించడం కష్టం అనిపించింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి ఫేస్లో ఎప్పుడూ ఎటకారం ఉంటుంది, గారు అంటలేదు మాట్లాడడం వీలుగా ఉంటుందని ఓ ఎటకారం ఉంటుంది. సో ఒక హీరోగా సిన్సియర్గా సినిమా అంతా నటించడం అనమాట, అంతే కదా. ఒక కమెడియన్ ఆల్రెడీ నటిస్తున్నాడు కమెడియన్గా, కానీ ఆ నటించడాన్ని దానిపైన హీరోగా మళ్ళీ నటించడం అంటే మొత్తం అంతా రాసేసిన పేపర్ మీద రాయడం లాంటిది. అదే సో నేను నమ్మలేదు బిగినింగ్. 2-3 సీన్స్ మహా అయితే చూద్దాం నటిస్తాడు, 2-3 సీన్స్ ఎటకారం లేకుండా నటిస్తాడా చూద్దాం, 4 సీన్స్ 5 సీన్స్. బట్ సినిమా అంతా కన్విక్షన్ అలాగే ఉంది. అమ్మో మామూలు విషయం కాదు, నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోయాను చూసి. సెకండ్ హాఫ్లో అయితే ఒక హీరోకి వచ్చిన ఎమోషన్ ఎంత అంటే ముఖ్యంగా నాకు సెకండ్ హాఫ్ చాలా చాలా బాగా నచ్చింది సినిమాకి. అంటే ఫస్ట్ హాఫ్ కౌంటర్స్ అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి, ఫాలో అయిపోయాను. ఒక కొత్త దర్శకుడు తీసిన ఎక్కడ అంటే శివాజీ ఎంతే నాకు చిన్నపిల్లలు అంటాడే, బికాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడు. నేను రేషన్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు తను ఆడుకుంటూ ఉండేవాడు పక్కన. కాబట్టి ఎక్కడో యూకేలో చదువుకుంటున్నాడు హ్యాపీగా, మంత్లీ శాలరీ వస్తుంది. అంటే మా ఇద్దరు ఒక సారిపి ఉంది. ఎలా అంటే ఇద్దరం కూడా మధ్యలో చేస్తూ మానేసి ఇక్కడ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి మానేసి మళ్ళీ జాబ్ వెళ్ళి డబ్బులు తెచ్చుకుని మళ్ళీ సినిమా చేసాం అనమాట. అంటే ముందు నేను కూడా అంతే, ముందు జాబ్ బదులు వచ్చేసాను, అసిస్టెంట్గా చేస్తాను, మనీ సరిపోట్లా నాకు. అప్పట్లో 35,000 40,000 మంత్లీ శాలరీ వచ్చేది, ఇక్కడ 1,500 రూపాయలు ఇస్తారు మంత్లీ. సో అప్పుడు డ్రెస్లో వేసి చూస్తేనేమో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. నేను లెక్చర్గా చేసినప్పుడు వచ్చే శాలరీ తీసుకున్న డ్రెస్లో తీసుకుని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ టీ తాగలిగినప్పుడు వాళ్ళ డబ్బు ఇవ్వాల్సి వచ్చేవాడు బాధపడతారు. అలాంటి పరిస్థితి అనమాట. సో తను కూడా ఏంటంటే మళ్ళీ ఎంత పట్టుదలగా ఇక్కడ వచ్చి అసిస్టెంట్గా జాయిన్ అయ్యి చేద్దామని చెప్పి మళ్ళీ యూకే వెళ్ళి అక్కడ మళ్ళీ డబ్బులు సంపాదించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కష్టపడి అంటే తను మొత్తం మనీ పెట్టి తను సొంతంగా సినిమా తీయడం. అంటే సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో, మేబీ తను నేను రెచ్చగొట్టానో తెలియదు కానీ ఒక విధంగా ఎట్లా అని తెలియదు కానీ సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంటే మొత్తం తను అంటే తన ఫ్రెండ్స్ మొత్తం మీద వాట్ ఎవర్ పూజ చేసుకుని ఒక సినిమా చేయడానికి, ఇలాంటి మంచి సినిమా చేయడానికి. తను ఎవరో మంచి మాట అంది మీనా, వంశీ ప్లస్ జంజార్ గారు రెండు మిక్స్ అయి ఉన్నాయి. అంటే చాలా రోజుల తర్వాత చూశారు కదా, షార్ట్స్ చూస్తేనే అసలు టీజర్ చూస్తే షాక్ అయిపోయాను. అదే సినిమా చూశాను కానీ ఆ టీజర్ కట్ చేయడంలోనే అసలు మన కాకినాడ అలా ఉంటుందా, అంత అందంగా ఉంటుందా, మనం ఎక్కడెక్కడ లొకేషన్స్ పడుతుంది పర్యటన వెళ్ళిపోతూ ఉంటాం. సో అంత అందంగా ఉంటుందా అని ఆ ఫ్లై క్యామ్లో అంత అందంగా ఉంటుందా కాకినాడని. సో నేను విలేజ్ సినిమా తీస్తాను, ఇప్పుడు గ్రామీణ నేపథ్యం తీస్తాను. డెఫినెట్గా దిస్ సినిమా ఈజ్ సో ఇన్స్పిరేషన్ టు మీ, చాలా మంచి ఇన్స్పిరేషన్ సినిమా. ఎక్కడ ఒక కొత్త దర్శకుడు చేసినట్లేదు సినిమా, చాలా అలవాటు అయిపోయినట్టు, చాలా హ్యాపీగా స్మూత్గా తీసేసినట్టు, సింపుల్గా తీసినట్టే ఉంది. ఏదో కొత్త దర్శకుడు సినిమా చూసినట్టే లేదు. ఇప్పుడు నేను మా ఊరు వెళ్తాను హ్యాపీగా, సత్యరాజ్ గారు కలుస్తారు, నన్ను తాతయ్య గారు కలుస్తారు. కలిసినప్పుడు సార్ సూపర్ సినిమా సూపర్ ఉందని చెప్తాను.
సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, కరెక్ట్గా చేసి పెడతాను. సో చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తాను తనతో. ఇంకా ఈ సినిమా నేను ఇంకోటి మట్టపరపై కూడా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఈ సినిమా శ్రీనివాసరావు చేశాడు. ఈ సినిమా ఎలా బయటకు వెళ్తుంది, ఎలా ఆడియన్స్లోకి వెళ్తాను భయపడ్డాను. మన జీవికలో నేను ఎప్పుడైనా సరే అది టీజర్ వస్తుంది, బిగినింగ్ టీజర్, వాటర్లోంచి షార్ట్ వస్తుంది కదా, తన మ్యూజిక్ని ఎంత బాగా వాడుకున్నాడు, షార్ట్ అలా వాడుకున్నాడు. ఫస్ట్ టీజర్ని ఎలా సినిమాని ఆడియన్స్లో తీసుకెళ్ళి కూడా బాగా తెలిసిపోయింది. సో ఆ టీజర్ చాలా జనాలకు వెళ్ళిపోయింది అనుకున్నాను. అయితే నేను చాలా బాగా నచ్చింది. ఆ ఫస్ట్ జయం నిశ్చయంరా పల్లె వెలుగు బస్సు గురించి శ్రీనివాసరెడ్డి గారు కామెంట్ చేసిన టీజర్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత 100% ఫిక్స్ అయిపోయాను. సో ఈ సినిమాను ఒకటేంటంటే, ఈ సినిమా హిట్ అవడానికి ఒకే ఒక రీజన్, ఇంకా అడ్డుంది ఒకటేంటంటే, ఇది సినిమాని జనాల్లో తీసుకెళ్ళడం అంతే. అది మీరు అందరూ తీసుకెళ్తే డెఫినెట్గా సినిమా మంచి ప్లస్ అవుద్ది. నేను పక్కన మా ఊళ్ళో ఇద్దరు మట్టపర్లో ఇద్దరు డైరెక్టర్లు నిలబడి హాయ్ చేసుకుని ఇద్దరం మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటాం. అవునవును అది కూడా అవును, అది కూడా లేదు. శివాజీ అని పిలిస్తే పలుకుతాడు, ఎక్కడన్నా ఉంటుంది అంతే, స్ట్రీట్ ఉండదు ఒకటే అంతే. అవునవును సార్. లాస్ట్ ఏంటంటే మా ఇద్దరి గురించి ఇంకోటి చెప్పడం ఏంటంటే, నేనేమో మట్టపర్లో పుట్టి లండన్లో సినిమా చేశాను. తను లండన్లో, నేను మట్టపర్లో ఉన్నవాడిని లండన్లో సినిమా చేశాను, తను లండన్లో కూడా వచ్చి మట్టపర్రు సినిమా తీశాడు. కాబట్టి నాకు సిగ్గు వచ్చింది, నేను కూడా వెళ్ళే సినిమా తీస్తాను మీ కాంపిటీషన్గా. ఇంకా ముఖ్యంగా సుబ్రాజ్ గారి గురించి మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు నాకు రాంబాబు అందరికీ ఇన్స్పిరేషన్ లాగే. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు శివ వచ్చింది. నేను ఇంకా శివ చూసిన వెంటనే చైన్, అందరూ ఏమైనా చైన్ బట్టిన ఏమైనా కొట్టడానికి వెళ్తాను అనుకున్నాను. నేను కెమెరా పట్టిన సినిమా తీద్దాను బయలుదేరాను. సో ఇంకా రాంగోపాల్ గారు అంటే కళ్ళగనివ్వండి, ఆయన కలిపి వంతెన ఉంటుంది. ఆ వంతెన పక్కనేమో అటు రాంగోపాల్ గారు, నేను ఒక కారు ఉంటుంది. నాకు ఇంకా విజువల్ గుర్తుంది. నైట్ కళ్ళు వచ్చాయి, డ్రీమ్స్ వచ్చాయి నాకు. ఎక్కడో ఒక విలేజ్లో వంతెన అనమాట. ఆ వంతెనలో ఒక కారు నిలబడి ఉంటుంది. రాంగోపురం ఆర్జీవి అక్కడ, నేను ఇక్కడ ఇద్దరం కలిపి స్టోరీ డిస్కస్ చేస్తున్నామని కళ్ళు వస్తూ ఉండేది. సో ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇంకా మనకు దగ్గరగా బాగా తెలిసిన వారు సుబ్రాజ్ గారు, మా ఊరు పక్కనే సెకండపల్లి. మరి పిలిస్తే పలకరు కానీ జస్ట్ సైకిల్ వేసుకెళ్తే ఆయన హౌస్ వచ్చేస్తుంది. కాబట్టి మా ఊళ్ళో ఉన్న రిలేషన్స్ శివాజీ గారు అంటే కొన్ని రిలేషన్స్ ద్వారా నేను సుబ్రాజ్ గారిని పట్టుకున్నా. వెళ్ళిపోయి కలిస్తే ఏం చేస్తామంటే ఒకటే చెప్పాను, నాకు ఇంకా బాగా గుర్తున్నమాట. ఏంటంటే నేను కుర్చీలో వస్తానండి, పోనీ ఆయన కుర్చీ వేస్తా, కనీసం పక్కన ఉంటాను ఓకేనా అని. అంటే రామ్ గోపాల్ గారు పక్కన ఉండే ఆయన పక్కన ఉండి చూసే ఛాన్స్ ఇవ్వండి చాలు నాకు అని చెప్పాను. సో అప్పుడు నాకు జాబ్ చేస్తున్నా. ఇప్పుడు శివాజీకి జరిగిన క్లాసులు అయ్యి ఉంటుంది, నేను జాబ్ చేస్తాను. ఏం చేస్తున్నానంటే లెక్చరర్ చేస్తాను, మ్యాథమెటిక్స్ చెప్తానంటే ఎంత జాబ్ వస్తుంది, శాలరీ వస్తుందంటే. నాకు 1 గంట క్లాస్ పీకారు సుబ్రాజ్ గారు. అంటే మొత్తం ఇక ఇండస్ట్రీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం ఏపీకి చాలా కష్టం చేసేది. నువ్వు అనవసరంగా మంచి జాబ్ వేసుకుంటావు, మంచి ఫ్యూచర్ చేసుకుంటున్నావు అని మొత్తం క్లాస్ పీకారు. దాని గురించి నేనేం బాధపడలా. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరైనా నా దగ్గర అసిస్టెంట్ జాయిన్ వచ్చినప్పుడు సేమ్ క్లాస్ పీకుతాను తూచా తప్పకుండా. ఎందుకంటే సుబ్రాజ్ గారి క్లాస్ తర్వాత కూడా నేను ఆగి కష్టపడి, అంటే నాకు వెళ్ళిపోవడం చాలాసార్లు అనిపించింది, ఇండస్ట్రీ నుంచి కష్టం అనిపించింది. కానీ ఆగి ఆ ఉండేంత ప్యాషన్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాడనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి అంత పెద్ద క్లాస్ పీకాను. తర్వాత కూడా ఉన్నాడు అనుకోండి, డెఫినెట్ డైరెక్టర్ అవుతాడు. దాన్ని మనం ఏం చేయాలి. అలా ఇంకా అందరి గురించి తన కెమెరామెన్ ఎవరు, నగేష్. నాకు జీవికలు కలిసాడు ఒకసారి సినిమా చూస్తున్నప్పుడు. నగేష్ కమాన్ చూస్తే మరీ చేశాడు. అసలు నేను నమ్మలా. సార్ నేనే పెళ్లి కెమెరామెన్ అంటే నువ్వు ఊరుకో, నేను నమ్మలేదు. అంతా కూడా చాలా బాగున్నాయి విజువల్స్ అన్ని, చాలా బాగుంది. ఐ థింక్ పెళ్లి చూపుల కన్నా ఇది బెస్ట్ వర్క్ మీది, డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ అండి. అవును, ఇట్స్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ సార్. యా సీరియస్లీ సార్, అతను ఎంత సిన్సియర్ అంటే, అతను ప్రొడ్యూసర్ అయింది కూడా ఏ రోజు కూడా ఇలాగ మనీ గురించి కానీ లేదంటే టైం గురించి కానీ దాని గురించి ఆలోచించేవాడు కాదు. ఎప్పుడు షార్ట్ యాక్టర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ 100% వచ్చే వరకు అతను యాక్చువల్లీ 100% డైరెక్ట్ అవుట్పుట్. ఇది కార్తిక ఇద్దరు వచ్చి ఎంత సిన్సియర్గా ఎంత వచ్చిందంటే, ఇది మలయాళం సాంగ్, దీన్ని కంపోజ్ చేసావు. నేనంటే అది దాచేస్తే బాగుండు, వీళ్ళిద్దరికి పేరు వస్తుంది కదా అనుకున్నా అక్కడ కూర్చుని. లోపల ఏదో అంటే వీళ్ళిద్దరికి పేరు వస్తుంది కదా, సాంగ్ చాలా బాగుంది అనుకుని. కానీ పైకి వచ్చి చాలా సిన్సియర్గా చెప్పేశారు. చెప్తూ తర్వాత ఇంకెవరో ఒక మాట అన్నారు, ఏంటి ఒరిజినల్ కన్నా చాలా బాగుంది అని తను పూర్ణ. సో అర్థమైందా, నిజంగా టాలెంట్ ఉంటే
మీరు కాపీ చేసినా దాని వాల్యూ వస్తుంది అనమాట, చూసారా అని. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిని తనుని ఎలా ఉన్నారంటే సేమ్ మా మట్టపూరు ఊరు అమ్మాయి మా మట్టపూరు ఊరు అబ్బాయిలా ఉన్నారు. శివాజీ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాడు తన్ని. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా జయం నరసింహరావు ఫస్ట్ సినిమా శివాజీకి నేను ఆల్రెడీ అనుకున్నాను, చెప్పాను కూడా. నా ప్రొడక్షన్ అనేది అంటే ఐ థింక్ నేను అది చాలా హోప్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు కోసం నుంచి ఉంటుంది కాబట్టి తన రెండో సినిమా శివాజీ నా ప్రొడక్షన్లో చేస్తున్నాడు, అది కూడా చెప్తున్నాను.